నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టుకు సంబంధించిన వివరాలను 2 టౌన్ ఎస్ఐ సైదులు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను రాత్రి వేళల్లో 3 మైనర్ యువకులు చోరీ చేస్తున్నారు. తాము లోకల్ అని, తమను ఎవరు గుర్తుపట్టరని, ఎవరు అనుమానించరనే ధైర్యంతో ఈ యువకులు జలసాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను అపహరిస్తూ వచ్చారు. చోరీ చేసిన వాహనాలను ఎవరు గుర్తించకుండా వాటి రూపురేఖలను మార్చి నెంబర్ ప్లేట్లు, ఇతర భాగాలను మార్చుతూ వాటిపై తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు 2 టౌన్ సిఐ రాఘవరావు పర్యవేక్షణలో ఎస్ఐ సైదులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 3 మైనర్ యువకుల గ్యాంగ్ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన 2 టౌన్ సిబ్బంది షకీల్, బాలకోటిలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా 2 టౌన్ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ నేరం చేసిన వారు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పోలీసులు సాంకేతిక నైపుణ్యం, సమాచార వ్యవస్థతో నిందితులను గుర్తించి పట్టుకుంటారని చెప్పారు. యువత చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా చదువు, క్రమశిక్షణ మరియు మంచి అలవాట్లపై దృష్టి సారించాలని సూచించారు.